వ్యక్తి జేఏసీగా ఉండి. ముందుగా బాలకోటే గారు ఏమంటారు సార్? చెప్పండి. మావి ఘన్ బాగా చర్చ జరుగుతుంది మావి ఘన్ మీద. సరే జగన్ ఏ ఉద్దేశంతో అన్నారు కానీ చర్చ అయితే జరుగుతుంది బాగా. దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు భిన్నంగా ఉన్న డిస్కషన్ అయితే బాగా జరుగుతుంది. అర్థగారు నమస్తే. నమస్తే. మీరు చింతామణి నాటకం చూసారా? అందులో సుబ్బిశెట్టి అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అని. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి మూడు రాజధానుల బండరాయితో ఆయన రాజకీయ పార్టీ, ఆయన యుద్ధ వ్యూహాలు, ఆయన రాజకీయ భవిష్యత్తు పతనం అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఓడించాలని, అమరావతి లేకుండా చేద్దామని ఒక పంతం పెట్టాడు మంగమ్మ శబదం లాగా. అది సాధ్యపడలా. ఆఖరికి గజెట్ నోటిఫికేషన్ తో అమరావతి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తి ఎదిగింది. నిజానికి అది ఇంద్రుడు రాజధాని అమరావతిగానే భాసిల్లింది. ఇక దాన్ని మార్చడం జగన్మోహన్ రెడ్డి గారి తరం కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక 1000 మంది కలిసి వచ్చినా, అందరూ తలకాయలు కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కేంద్ర గజెట్ నోటిఫికేషన్ మార్చలేరు. కేంద్రంలో మళ్ళీ జగన్ అవకాశం వస్తే, జగన్ కు సపోర్ట్ అవసరం వస్తే కాంగ్రెస్ మళ్ళీ చట్ట సవరణ. భర్త గారు మీరు కూడా జోకులు ఇవ్వకండి సార్. అది కేంద్ర గజెట్ నోటిఫికేషన్ 50 రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి. పార్లమెంట్ లో చట్ట సవరణలు ఈజీగా చేసేస్తారు, ఏముంది రాజ్యాంగ సవరణ కూడా. భర్త గారు నేను మాట్లాడుతుందా వివరణిస్తాను. భర్త గారు వైసీపీ పార్టీ కోదాడు దాటితే పనికిరాదు తెలుసా మీకు? జగ్గైపేట తర్వాత గరికపాడు చెక్ పోస్ట్ దాటితే జగన్మోహన్ రెడ్డి గారికి దండేసేవాళ్ళు. మీరు ఢిల్లీ వరకు పోయారు. ఆయన మళ్ళీ ఒకప్పుడు ఆయనకు కూడా మీలాగా 21, 22 పార్లమెంట్ సీట్లు వచ్చాయి కదా అంటారా? మీరు ఇంకో మాట కూడా అన్నారు కాదండి. 25 పార్లమెంట్ సీట్లు వస్తే పార్లమెంట్ ని వణికించలేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దగ్గర దోస్తు చేసుకోవడం తప్ప. అది కేంద్ర ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్, రాష్ట్రపతి ఆమోద రాజముద్ర. ఇప్పుడు కాని పనుల గురించి చర్చ ఎందుకులే గాని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం చెప్తున్నా. ఇక 3 రాజధానులతో పని కాదు, మళ్ళీ 3 అని అనలేడు కాబట్టి మావిగన్ అండో. వాట్ ఈస్ ద మావిగన్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. వాట్ ఈస్ ద అమరావతి? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఈ 3 ఆ 3. అంటే విజయవాడ గుంటూరు మచిలీపట్నం ఉందా? మచిలీపట్నం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి. అదే వినండి సార్. నీ ఎడం చేది నా పొరసేయి పెడతానంట అన్నాడంట ఒకడు. మీరు సీడ్ క్యాపిటల్ సిఆర్డిఏ లేఅవుట్ చూసారా? ఎన్ని నియోజకవర్గాలకు ఉందో. రాజధాని అసలు అమరావతిలో ఎందుకు పెట్టారు? దానికి ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఉండాలని, ఓ బస్ స్టాండ్ సమీపంలో ఉండాలి అని, ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండాలని, ఒక పోర్ట్ సిటీ సమీపంలో ఉండాలనే కదా, రాష్ట్రానికి మధ్యస్థంగా ఉండాలనే కదా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. అంతకంటే ముఖ్యంగా నగరాలకు తాగునీటి సౌకర్యం ఉండాలి కదా. మీ భాగ్యనగరంలో ఇప్పటికీ తాగునీటికి ఇబ్బందే కదా. నారాల దగ్గర నదీ తీరంలో నగరాలు ఆవిర్భించడం చరిత్ర కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే. రేపు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు అమరావతిని వ్యతిరేకించారు కదంటే నేను ఎందుకు వ్యతిరేకించాను? గుంటూరులో పెట్టమన్నాను, గుంటూరులో పెట్టారు. విజయవాడ అన్నాను, విజయవాడలో పెట్టారు అని చెప్పుకోవాలి. ఆయన కేవలం చేసింది ఏంటంటే పేరు మార్చాడు. అమరావతి పేరు రామోజీరావు గారు పెట్టారు కాబట్టి, లేదా అమరావతి పేరు 1976లోనే వెంకటాద్రి నాయుడు గారు పెట్టారు కాబట్టి, లేదా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి, ఒక నగర నిర్మాణం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమవుతాయి కాబట్టి ఆ పేరు ఆయనకి ఇష్టం లేదు. అంతే తప్ప ఇందులో ఏముంది చెప్పండి సార్? మచిలీపట్నం ఇందులో భాగమే. పెనమలూరు నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ కూడా సిఆర్డీఏలో ఉంది. ఏమి లేదంటున్నా. మీకు మాట చెప్తాను భర్త గారు. మచిలీపట్నం ఉందా సిఆర్డీఏలో? మచిలీపట్నం లేదు కదా. మచిలీపట్నం కాదండి, హనుమాన్ జంక్షన్ వరకు ఉంది. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంది సార్. ఇప్పుడు ఏమండి, మచిలీపట్నానికి అమరావతికి ఎంత దూరం అండి? ఓకే, మీ మాటకే వస్తా.
మరి ఇప్పుడు రాయలసీమలో ఏం చేయాలి సార్ మావిగానంటే? ఉమ్, ఉత్తరాంధ్రలో ఏం చేయాలి? ఉమ్, మొన్న వాళ్ళకి ఏం చెప్పారు సార్ వీళ్ళు? ఉమ్. మీకు తాంబూలంలో మీకు హైకోర్టు రాజధాని మొత్తానికి అయితే హైకోర్టు ఇప్పుడు 3 రాజధానులు అయితే ఇక మర్చిపోయినట్టే, అంతేనా? 3 రాజధానులనే మాట ఇక ఆయన ఎత్తలేడు కాబట్టి ఉమ్, మళ్ళీ ఆ మాట కనుక మాట్లాడితే జనం ఓడిపోయాడు కదా సార్. ఓకే. మీరు 40% ఓట్లు వచ్చినాయి 40% ఓట్లు వచ్చినాయి అని అంటున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి. ఉమ్, అవును. జనసేన కాంగ్రెస్ కలుపుకుంటే 52% ఓట్లు వచ్చినాయి. ఉమ్, ఎప్పుడైనా బరిలో ఇద్దరే ప్రధానంగా నిలబడతారు. ఉమ్, ఒకడు ఫస్ట్ వస్తాడు, రెండో వాడు సెకండ్ వస్తాడు. ఉమ్, ఎన్ని సీట్లు వచ్చినాయో లెక్క పెట్టండి. ఉమ్. ఎన్ని సీట్లు వచ్చినాయో లెక్క పెట్టండి. అప్పుడు అవి మీకు 11, అప్పుడు ఇవి మీకు 23, 123. ఇప్పుడు 11 వాళ్ళకు. ఇది లెక్క. ఉమ్, ఇది లెక్క. నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు అంటారు. ఉమ్, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాలు జారాడు, నోరు జారాడు, ఉమ్, మళ్ళీ ఇప్పుడు నోరు జారాడు. ఉమ్, ఇందాక ఒక వీడియో చూసా. ఉమ్, ఓ తల్లి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్న నా బిడ్డకు పేరు పెట్టమని అడిగింది. ఉమ్, మావిగా నన్ను పెట్టాడు. ఉమ్, ఏ దేశం పేరు అన్నా అని అడిగింది. ఉమ్, తెలుగు పేరు పెట్టాను అచ్చంగా అని అంటే లేదమ్మా మావిగానే అన్నంట. ఈ మొదలష్టం మావిగానే మాకు వద్దు అని అంది. ఉమ్, ఒకసారి అమరావతిని పలకండి, ఉమ్. మీరు పలకండి భరత్ గారు. అమరావతి ఉమ్, ఎంత అందంగా ఉంది, అవును. మావిగాన్ ఎంత దుర్మార్గంగా ఉంది. ఉమ్, అది ఆయన ఏదో సినిమా చూసుంటాడు, ఉమ్, ఏదో కళ వచ్చి ఉంటది. అయినా ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు పెట్టడానికి కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఉమ్, రాజధాని పెట్టడానికి ఒక ఎక్సర్సైజ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెట్టలా. ఉమ్, ప్రెస్ మీట్ పెట్టి 4 గదుల మధ్యకు వచ్చి అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పరా చంద్రబాబు నాయుడు గారు. శివరామకృష్ణ కమిటీ దాని రిపోర్టు, ప్రజల అభిప్రాయాలు, అమరావతి పేరు మీదుగా కూడా లక్షల అప్లికేషన్లు వెళ్ళి ఆ పేరు సూచించని పబ్లిక్ గా పిలిపించాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ చదివి మావిగానంటే నేను ఒక మాట చెప్తాను సార్ భర్త గారు. ఉమ్, మనిషిని ఎలా పోల్చుకోవాలి, మంచోడా చెడ్డోడంటే ఉమ్, మాట తీరు, నడవడిక, ఈ రెండే కదండి. ఉమ్, నీకు సాధారణ ఓ మాట ఒకటి ఉంది. ఉమ్, బరువులు ఎందులో కొలుస్తారు భర్త గారు? కేజీల్లో కొలుస్తారు. ఉమ్, రవాలను ఎందులో కొలుస్తారు? లీటర్లో కొలుస్తారు. ఉమ్, వేడిని ఎందులో కొలుస్తారు? ఫారెన్ హీట్స్ లో కొలుస్తారు. ఉమ్, ఒక మనిషి యొక్క యోగ్యతను ఎందులో కొలుస్తారు? నడవడికలో కొలుస్తారు. ఉమ్. మావిగానన్న మాటలోనే జగన్మోహన్ రెడ్డి గారి నడవడికి అర్థమైంది. ఓకే. 3 రాజధానుల మాటలోనే ఆయన నడవడికి అర్థమైంది. ఆయనకు ఒక కక్ష, ఓకే. ఆయనకి రాజ్యాధికారం కావాలి, ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉండకూడదు. ఇంత తప్ప ఏముంది చెప్పండి సార్. ఉమ్, అభివృద్ధిని ఎక్కడ అటకాయించారు? ఓకే. మీకు పోలవరాన్ని ఏం చేశాడు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? యా. వాళ్ళ నాన్నగారు పెట్టిన పోలవరమే కదా, పూర్తి చేయగలిగాడా? 21 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 వెళ్ళిపోయాడు. ఓకే. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి సార్. నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను, అక్కడే ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వస్తే తాడేపల్లిలో ఉంటాడు, అధికారం పోతే యలహంక ప్యాలెస్ ఉంటాడా? తాడపల్లిలోనే ఉంటాడు కదా 4 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాడు కదా తాడపల్లిలోనే. అవునండి, విడిదిల్లులాగా వాడుకుంటున్నాడు. ఉమ్. అప్పుడు సుఖంగా వస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు కూడా లేరు కదా, అప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మరి ఆయన అన్నాడు కదా వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు అని అన్నాడు. మరి మీరు ఎక్కడ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఎవరు ఉండరు లోకల్. కాదండి, ఆయనకి అప్పు చెప్దాం. ఉద్యోగం నుంచి మొదలు పెడితే వినండి, ఉద్యోగం నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష లీడర్లు, అధికార పక్ష లీడర్లు శుక్రవారం సాయంత్రం అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మళ్ళా సోమవారం పొద్దున వచ్చేస్తున్నారు. ఎస్, చల్సాని శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు.